హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు మీరు మసాలా పూరి అనేది రుచి చూసారా? ఈ రోజు మనం ఇంట్లోనే వీధుల్లో లభించే అథెంటిక్ కర్ణాటక స్టైల్ మసాలా పూరి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. కాస్త మసాలా, కొద్దిగా కారం, మామూలుకి మించి రుచి. ఇది ఒక్కసారి చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ చేయక తప్పదు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మొదలు పెట్టేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని ఒక చిన్ని గరిటె ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం హీట్ అయ్యాక 4 లవంగాలు, ఒక అనాస పువ్వు, 2 మీడియం సైజు దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని కొంచెం ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజు ఆనియన్ని ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి నిలువుగా కోసుకుని వేసుకోవాలి. వెల్లుల్లి 7 పాయలను వేసుకుని 4 చిన్న ముక్కలుగా కోసుకున్న అల్లాన్ని వేసుకోవాలి. అలాగే ఒక టమాటో ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి. అలాగే గుప్పెడు కొత్తిమీరను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే గుప్పెడు పుదీనాను వేసుకోవాలి. అవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. సగం చెక్క కొబ్బరి ముక్కను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక సగం కప్పు వేపిన శనగపప్పు తీసుకుని అందులో వేసుకోవాలి. ఒకసారి అవన్నీ కలుపుకోండి. అవి మొత్తం ఫ్రై అయ్యాక కలర్ ఈ విధంగా చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఒక 2 బంగాళదుంపలను పైన లేయర్ తీసుకుని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే గ్రీన్ బఠానీని ఒక 6 అవర్స్ ముందు నానపెట్టుకోండి. ఈ 2 కుక్కర్లో వేసుకుని సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుని విజిల్ పెట్టుకోండి. 6 విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత ఓపెన్ చేసి ఉడికిందా లేదా చూసుకోండి. ఇప్పుడు ఉడికిన గ్రీన్ బఠానీని ఒక కప్పు తీసుకుని ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వాటిలో వేసుకుని ఫైన్ గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని ఒక చిన్న గరిటె ఆయిల్ పోసుకొని అది బాగా వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ మెంతాకు వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి. మెంతాకు అన్నది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. తరువాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ ని వేసుకోవాలి. చిల్లీ పౌడర్ అన్నది ఓన్లీ కలర్ కోసమేనండి. ఈ 2 బాగా మిక్స్ అయినాక మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న దానిని ఇందులో వేసుకోండి. రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోండి. అలాగే 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ ని వేసుకోండి. అది ఉంటే వేసుకోండి లేకపోతే లేదు, పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఈ 2 బాగా మిక్స్ అయ్యాక మనం ముందు బంగాళదుంప గ్రీన్ బఠానీ బాయిల్ చేసుకున్న ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదండి, అది ఇందులో వేసి ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాయిల్ చేయండి. ఆలోపు పానీపూరి డీప్ ఫ్రైకి ఒక కడాయి తీసుకుని కావలసిన ఆయిల్ పోసుకుని పూరి ఒకటి వేసుకొని ఫస్ట్ చూసుకోండి. ఆ పూరి మంచిగా పొంగితే ఆయిల్ బాయిల్ అయినట్టే. తరువాత అది బాగా ఫ్రై అయ్యాక మొత్తం వేసుకుని ఫ్రై చేసుకోండి. నేనైతే రెడీమేడ్ పూరి కొనుక్కున్నా అండి. మీరు ప్రిపేర్ చేసుకుంటా అన్నా ఓకే. ఇది ఎక్కడైనా డీమార్ట్లో అయినా ఇన్స్టామార్ట్లో అయినా దొరుకుతుంది. ఇలా మొత్తం పూరీల్ని ఫ్రై చేసుకుని తీసుకోండి. మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న గ్రీన్ బఠానీ, బంగాళదుంపను వీటిని ఒక్కసారి ఇలా స్మాష్ చేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా. అంతే అండి, మసాలా పూరికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ అయ్యాయి. ఇప్పుడు 2 ప్లేట్స్ పెట్టుకోండి. ఒక్కొక్క దానిలో 5-6 పూరీలు స్మాష్ చేసుకుని కొంచెం కొంచెం బఠానీ, బంగాళదుంప వేసుకొని ఈ మసాలా వాటర్ని కొంచెం వేసుకోండి. తరువాత కొంచెం ఆనియన్స్, కొంచెం టమాటో ముక్కలు, కొంచెం కొత్తిమీర, ఒక గుప్పుడు సేవ్ మిక్చర్, కొంచెం కారం బూందీ వేసుకుని అలాగే వేడివేడిగా తినండి. దాని టేస్ట్ అమోఘం. నాకైతే బయట స్ట్రీట్ ఫుడ్లో చేసినట్టే వచ్చింది. మరి మీరు ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా ట్రై చేస్తే అచ్చం బెంగళూరు మసాలా పూరి తిన్నట్టే ఉంటుంది. మీరు తినడానికి ఇంతవరకు అస్సలు రానవసరం లేదు. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.